Hi friends, we are going to Goa. అప్పుడప్పుడు స్ట్రెస్ రిలీఫ్ కోసం బీచ్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్ అని అనిపిస్తుంది నాకు. గోవా అనగానే మనకి నార్త్ గోవా, సౌత్ గోవా ఉంటాయి కదా. సో మేము చూస్ చేసుకుంది సౌత్ గోవా అండి. యాక్చువల్లీ మేము సడన్గా ప్లాన్ చేసుకున్నాము. మేము కార్లోనే ట్రావెల్ చేద్దాం అనుకున్నాము. పిల్లలతో కార్ అనేది రిస్క్ తీసుకోలేదు. సో మేము ఏసీ స్లీపర్ బస్ అనేది బుక్ చేసుకున్నాము. మేము బుక్ చేసుకున్న ట్రావెల్స్ ఏంటి అంటే పీవీఆర్ ట్రావెల్స్ అనమాట. పర్ హెడ్ కాస్ట్ వచ్చేసి 950 రూపీస్ మాత్రమే. అన్ని ట్రావెల్స్లో మీరు కంపేర్ చేసుకుంటే పీవీఆర్ ట్రావెల్స్లో మాత్రం మనకి చీప్ అనిపిస్తుంది. ఫైనలీ మేమైతే గోవా అయితే రీచ్ అయిపోయాము. గోవాకి రీచ్ అయిన వెంటనే మేము ఒక ఆటో ట్యాక్సీ తీసుకొని అక్కడ నుండి ఒక 15 మినిట్స్ మా హోటల్కి. కొన్ని ప్లేసెస్ నాకు చాలా బాగా అనిపించినవి, కొన్ని ఇంట్రెస్టింగ్ అనిపించినవి మాత్రం నేను ఇక్కడ క్లిక్ చేశాను అనమాట. మేము ఎక్కడ స్టే చేయబోతున్నాము అండ్ ఎంత కాస్ట్ పడింది, ఓవరాల్ గోవాకి ఎంత బడ్జెట్ అయింది నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో గాయ్స్, వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడేసేయండి. మనం గోవా అనగానే మనకి బేసికల్గా ఫస్ట్ కనిపించేవి చర్చెస్ అండ్ కోకోనట్ ట్రీస్తో నిండిపోయి ఉంటుంది. సో నేను మ్యాక్సిమం ఎక్కడ చూసినా నాకు చర్చెస్ అయితే బాగా కనిపించాయి. ప్రతి ఒక్కరికి లైఫ్లో రిలాక్సేషన్ ఉండాలి అంటే అప్పుడప్పుడు ఇలా 2 to 3 months ఆర్ ఇయర్లీ ట్వైస్ అలా ఈ వెకేషన్ అయితే ఉండాలి మనకి. ఫైనలీ మేము స్టే చేయబోతున్నాము. హోటల్ వచ్చేసాము. గురించి నేను స్టే చేయబోతున్న హోటల్ వచ్చేసి బాగా బ్లెస్ హోటల్ అనమాట. పర్ డే కాస్ట్ వచ్చేసి 3500 అండి. ఓవరాల్గా ఫ్రంట్ వ్యూ అండ్ నాకంతా బాగా నచ్చింది, సరౌండింగ్స్ అంతా కూడా. ఫైనలీ ఇదే మేము స్టే చేయబోతున్న హోటల్ అనమాట. సో రూమ్ అంతా కూడా చాలా బాగుందండి, నాకైతే చాలా నచ్చింది. ఈ ప్రైస్లో ఈ హోటల్ అనేది నాకు చాలా బాగా అనిపించింది. సింపుల్ అండ్ ఎలిగెంట్గా అనిపించింది. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ నుంచి ఎంట్రీ అయిపోతాము. తర్వాత ఇక్కడ ఇలా ఉంటుంది బెడ్రూమ్ అంతా కూడా. సో చాలా నీట్గా అరేంజ్ చేశారు. అండ్ ఇక్కడ నుండి చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది, ఇది బాల్కనీ అనమాట. బాల్కనీలో నుండి వ్యూ చాలా బాగుంది కదా, నాకైతే చాలా బాగా నచ్చేసింది. అండ్ మేము ఎక్కడైతే స్టే చేయబోతున్నామో రూమ్ అంతా మొత్తం చూపించాను కదా. ఇక్కడ ఒక టీవీ అండ్ ఇక్కడ కబోర్డ్ సెక్షన్ అనమాట. సో ఇక్కడ మనం క్లాత్స్ అన్నీ కూడా అరేంజ్ చేసుకోవచ్చు. అండ్ మేము మీకు చెప్పాను ఆల్రెడీ, పీవీఆర్ ట్రావెల్స్ చాలా లేట్గా వెళ్ళామండి. మేము మార్నింగ్ అట్లీస్ట్ 11 కల్లా మేము గోవాలో రీచ్ అవ్వాల్సింది. చాలా అంటే చాలా లేట్గా అయితే రీచ్ అయిపోయాం అనమాట. మేము గోవాకి రీచ్ అయ్యేటప్పటికి టైం వచ్చేసి 12. డైరెక్ట్ లంచ్ చేసేసాం అనమాట. అక్కడ నుండి మేము ఇంకా బాగా బీచ్కి అయితే వెళ్ళిపోయాం అనమాట. ఇక్కడైతే వ్యూ చూస్తున్నారు కదా, నా ఇద్దరు పిల్లలతో ఇలా రన్ చేయడం నాకైతే ఈ వీడియో అయితే చాలా ఫేవరెట్ అనమాట. అప్పుడప్పుడు ఇలా రిలాక్సేషన్ కోసం, మైండ్ రిలీఫ్ కోసం, ఇట్లాంటి స్ట్రెస్ ఉన్నా అలాంటి టెన్షన్స్ ఉన్నా అప్పుడప్పుడు బీచ్లో ఎంజాయ్ చేస్తుంటే మనకి స్ట్రెస్ అయినా రిలీఫ్ అయినా ఏదైనా ఇట్టే మాయమైపోతుందని నేను ఫీల్ అవుతాను. ఈ విధంగా శాండ్ తీసుకొని అండ్ వాటర్ తీసుకొని ఇలా అయితే ఎంజాయ్ చేసేసారనమాట. ఓవరాల్గా ఈ బీచ్ అనేది మనం మూడ్ని బట్టి మనం ఎంజాయ్ చేయాలి అనుకుంటే మాత్రం ఈ బీచ్కి అయితే మనం వచ్చేసేయాలి. మా పిల్లలైతే శాండ్ అండ్ వాటర్తో చాలా బాగా ఎంజాయ్ చేశారు.
ఇక్కడ మీరు చూస్తే నా ఫేస్ చాలా టైర్డ్‌గా అనిపిస్తుంది. నైట్ అంతా ట్రావెల్ చేసి కొంచెం లేట్ అవ్వడంతో. సో, ఈ విధంగా అయితే మేము క్లిక్ చేసుకున్న పిక్చర్స్ ఇక్కడ నేను మీకు ఈ వీడియోలో యాడ్ చేశాను. బాగా బీచ్ అనంగానే మార్నింగ్ లేదా ఈవినింగ్ కంటే కూడా నైట్ చాలా బాగుంటుందండి. చూసారు కదా! చాలా బాగా లైటింగ్స్‌తో, సాంగ్స్, మ్యూజిక్‌తో చాలా బాగా ఎంజాయ్ చేస్తారనమాట. సో, ఓవరాల్‌గా ఈ బాగా బీచ్ అనంగానే మనం నైట్ ఇంకా బాగా ఎంజాయ్ చేస్తామనమాట. సో, గాయ్స్ నెక్స్ట్ పార్ట్ 2 వీడియో కూడా రాబోతుంది. సో, ఇలాంటి వీడియోస్ నేను ఇంకా చేయాలి అనుకుంటున్నాను. ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చేసానని అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.